నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే సినిమాకు సంబంధించిన పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఇష్యూ ఏదైతే రగడ నడుస్తుందో, ఈ రగడకు సంబంధించి కొత్త అంశం తెరపైకి వచ్చింది. అయితే ఒకవైపు ఈ సినిమాకు సంబంధించిన ఇష్యూలో మాట్లాడొద్దు అని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖచ్చితంగా వాళ్ళ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సంఘటనపై ఎవరు స్పందించొద్దు, ఎవరు మాట్లాడొద్దు అని చెప్తున్న నేపథ్యంలో కూడా ఒక ఎమ్మెల్యే ఘాటుగానే స్పందించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక సస్పెండెడ్ ఏసీపీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త 2 రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భంలో ఈ విడిపోయిన సందర్భంలో అంత సామరస్యంగా ఉండి ఎవరికి వారే పనిచేసుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు అనే ఒక కొత్త పదాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందనే సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ఎవరికి టార్గెట్గా మారబోతుంది అని అంటే, మరి బీఆర్ఎస్కు మారబోతుందా, బీజేపీకి మారబోతుందా అంటే ప్రస్తుతం అయితే బీజేపీ టార్గెట్ చేసింది. దానికి సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం మనం. కొత్త ఇష్యూలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన బీజేపీ. తెలంగాణలో ఇప్పుడు హాట్ ఇష్యూస్ వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ ఇష్యూగా అల్లు అర్జున్ అరెస్ట్ ఆయన మీద పెట్టిన కేసులు ఉన్నాయి. ఇవి కాస్త ముదిరి పాకాన పడుతున్నాయి. కొందరు కాంగ్రెస్ నేతలు, ఒక సస్పెండ్ అయిన పోలీసు ఉన్నతాధికారి ఈ కేసు మీద మాట్లాడుతూ ఏపీ తెలంగాణ అన్న డివిజన్ని తీసుకొని వస్తున్నారు. ఆంధ్రోలు అన్న మాట చాలా కాలం తర్వాత మళ్ళీ వినిపిస్తుంది. ఇది పరిస్థితి. అంటే అల్లు అర్జును ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడు అని చెప్పి ఆడ ఒక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మొన్న ఏసీపీ కావచ్చు, మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళీ వినిపిస్తుంది. తెలంగాణ ఆంధ్ర అన్న విభజన కూడా స్పష్టంగా ఏర్పడుతుంది. దీని మీద అయితే చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇష్యూ కాస్త వేరే వైపునకు టర్న్ అవుతుందా అన్నది కూడా అంతా చూస్తున్నారు. ఇష్యూలో ఈ డైవర్షన్ కావాలని తెచ్చారా అన్నది కూడా సందేహిస్తున్న వారు ఉన్నారు. మళ్ళీ ఏదన్నా డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా చేస్తున్నారా అనేది కూడా ఒక సందేహాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు విపక్షాలు రేవంత్ రెడ్డి సర్కార్ని ఇబ్బంది పెట్టేలా కామెంట్ చేస్తున్నాయి. దాంతో కొంతమంది నేతలు వారిని కట్టడి చేయడానికి రీజనల్ బౌండరీస్ని తెస్తున్నారని అంటున్నారు. ఇటీవలనే సస్పెండ్ అయినట్లుగా చెప్పబడుతున్న ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ఆంధ్రోలు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు చూస్తే ఏకంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆంధ్రోళ్ళు అంటూ అల్లు అర్జున్ మీద హాట్ కామెంట్ చేశారు. ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవాలని, లేకపోతే ఆంధ్రాకు వెళ్ళిపోవాలని ఆయన అన్నట్లుగా వచ్చాయి. ఇటీవల కాలంలో దాదాపుగా తెలంగాణ విడిపోయి 11 సంవత్సరాలు దాటింది. 11 సంవత్సరాలలో ఇప్పటి వరకైతే ఆంధ్ర తెలంగాణ అనే పదాలు మళ్ళీ రావట్లేదు. ఎందుకంటే ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్న సందర్భంగా మళ్ళీ ఈ పదాలను తీసుకురావడం వల్ల కొంత చర్చ అయితే కొనసాగుతున్నది. అయితే దాని మీద బీజేపీ గట్టిగానే పట్టుకుంది. ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అయితే దాని మీద ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణలో ఆంధ్ర వారు నివాసం ఉండాలంటే ప్రత్యేక వీసాలు ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అల్లు అర్జున్ని ఆంధ్రోడు అని, బతకడానికి వచ్చారని ఎలా అంటారని ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటైన 11 ఏళ్ల తర్వాత కూడా ఈ వ్యాఖ్యలు ఏమిటని ఆయన మండిపడ్డారు. ఇవి రెచ్చగొట్టే మాటలు అని కూడా ఆయన విమర్శించారు. ఈ విభజన విధానమేనా కాంగ్రెస్ సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు. తక్షణం ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడి హోదాలో డిమాండ్ చేశారు. లేకపోతే మీ పార్టీని తెలంగాణ సమాజం క్షమించదు అని కూడా తేల్చేశారు. మొత్తం మీద ఒక ఇష్యూ ఒక దాని మీద నుంచి మరో దాని మీదకు వెళ్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ కేసు విషయంలో కాంగ్రెస్ నేతలు ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశాలు కాంగ్రెస్ పెద్దల నుంచి జారీ చేశారు అని ప్రచారం కొనసాగింది. అయినా అది కంటిన్యూ అవుతుంది. పైగా ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా స్టేట్మెంట్స్ వస్తున్నాయని, దీనివల్ల రాజకీయంగా ఎవరికి లాభమో తెలియదు, కానీ ఇబ్బందులు కొత్తగా కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు. మరి బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారుతుందా? దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. అంటే ఇటీవల కాలంలో మనం చూస్తుంటే మాత్రం అసలు పుష్ప 2 సినిమాకు సంబంధించిన అంశం ఒకటైతే దానికి సంబంధించిన ఇష్యూస్ మీద పోకుండా, సరే మరి అల్లు అర్జున్ హైదరాబాద్లోనే పుట్టిండు కదా, హైదరాబాద్లోనే పుట్టి పెరిగిండు కదా, మరి ఆంధ్రవాడు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది ఇక్కడ అనంటే ఏది డైవర్ట్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తిని పట్టుకొని వాళ్ళ ఫాదర్ ఆంధ్ర నుంచి రావచ్చు,
అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కదా. ఆ ఉన్న సందర్భంలో మళ్ళీ ఆంధ్ర అనే పదం ఎందుకు ఉచ్చరించాలి? ఈ ఈ మధ్య కాలంలో అంటే ఈ 11 సంవత్సరాల కాలంలో ఆంధ్ర తెలంగాణ అనే పదాలు ఇప్పటి వరకు రాలే. అక్కడి వాళ్ళు ఇక్కడికి పోతున్నారు, ఇక్కడి వాళ్ళు అంటే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎట్లాగో రాష్ట్రాలు విడిపోయినాయి. విడిపోయినాక తర్వాత కూడా మళ్ళీ మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో లేరా? అలాంటప్పుడు మరి ఆంధ్ర అనే పదం ఎందుకు వస్తున్నది? తెలంగాణ ప్రజలు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో మొత్తం ఉన్నారు. మరి అక్కడి వాళ్ళు కనుక మరి మీరు తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ బ్రతకడానికి వచ్చిళ్ళు అని చెప్పేసి కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది? అది సరైనది కాదు. ఇప్పటికైనా దీనికి పులి స్టాప్ పెట్టాల్సిందే. ఆంధ్ర తెలంగాణ అనే పదం అంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర అంటే ఆంధ్ర వాళ్ళు, వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ గౌరవాన్ని మనం భంగపాటుకు గురి చేయొద్దు. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికైనా కూడా ఆంధ్ర ప్రజలు కావచ్చు లేకపోతే సెటిలర్స్ కావచ్చు, వాళ్ళు తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. అవసరమైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పెళ్లిళ్ళు కూడా జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మరి ఎటువైపు దారితీస్తుంది, మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా నరుక్కొస్తాడనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.